తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుపరచాలని ఆంధ్రప్రదేశ్ మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశ్వనాథ్ శర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు శశిగరపు రవీందర్, చిలువేరు సంపత్, నదునూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధుల, వితంతువుల, వికలాంగుల, అదేవిధంగా నేత, గీత, బీడీ కార్మికుల పెన్షన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు చెప్పినటువంటి వికలాంగుల, వృద్ధుల సింహగర్జన మహాసభను జయప్రదం చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా ఇక్కడ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా కమలాపూర్ ఈ మండల కేంద్రంలో ఈరోజు ఎంఆర్పిఎస్, పిహెచ్పిఎస్, అదేవిధంగా ఎంఎస్పి అనుబంధ సంఘాల సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకొని రేపు 7వ తారీఖున హనుమకొండ కేంద్రంలో జరిగేటువంటి సన్నాహక సభకు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఈ ఉద్యమానికి ఆద్యులైనటువంటి గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి జన సమీకరణ చేయడం కోసం కమలాపూర్ కేంద్రానికి రావడం జరిగింది. నాతో పాటు హనుమకొండ జిల్లాకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు, ఎంఎస్పి జాతీయ నాయకులు కందుకూరి సోమన్న గారు, స్థానిక నాయకత్వంతో కూడా ఈరోజు సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నడుపుతున్నటువంటి వారు గతంలో ఎన్నికలకు వెళ్లే ముందు స్పష్టంగా వృద్ధుల, వితంతులకు, ఒంటరి మహిళలకు 2016 రూపాయల నుంచి 4016 రూపాయలు పెంచుతామని, అదేవిధంగా వికలాంగులకి 4016 నుంచి 6000 రూపాయలు 16 పెంచుతామని, కిడ్నీ జబ్బులతోనూ, అదే రక్తహీనతతో బాధపడే, కండరాలతో బాధపడే వాళ్ళకి, అదేవిధంగా పక్షవాతం ఉంటున్నటువంటి వాళ్ళకు, ఎవరైతే మంచాన పడి లేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పని ఎన్నికలకు వెళ్లే ముందు ఒక మేనిఫెస్టోలో స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు అదే డిమాండ్ చేస్తాము. మీరు ఏదైతే ఎన్నికలకు వెళ్లే ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీకి కట్టుబడి ఉండి ఏదైతే వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు, అదేవిధంగా హెచ్ఐవి పేషెంట్లకు ఇచ్చినటువంటి మాటని మీరు నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఒకటి రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా ఒకటి తెలియజేస్తా ఉన్నాం. మీరు గతంలో ఒక మాట అన్నారు, మేము తెలుగుదేశం కాలేజీ నుంచి, అంటే గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కాలేజీలో నేను చదువుకున్నానని చెప్పని మీరు ఒక స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు చెప్పారు. అంటే ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన జరిగిన తర్వాత ఈ రోజు వరకు కూడా రాజధాని